ఏమి రుచి. ఆహా ఏమి రుచి. ఎంతో మంది గెస్ట్లతో ఎన్నో అభిరుచులను రుచులను మీకు పరిచయం చేస్తుంది ఆహా ఏమి రుచి. సో ఈ రోజు కూడా ఒక మంచి గెస్ట్తో మళ్ళీ వచ్చేసాం. సో ఈ రోజు మన గెస్ట్ మన కోసం ఏం చూపిపోతున్నారు, ఏం రెసిపీ చేయబోతున్నారో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం తనకి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ అండి ఉమారాణి గారు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ధ్యాన ప్రయాణం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందా? ఓకే. సో ప్రతిసారి మాకు మంచి మంచి రెసిపీస్ని చూపించారు. సో ఇవాళ ఏం రెసిపీ చూపిపోతున్నారు అయితే? ఈరోజు పూరి పిట్లం అమ్మ. పూరి పిట్లం. డిఫరెంట్గా ఉంది. పూరి పిట్లం అంటే ఎలా చేస్తారు? అంటే మామూలుగా పూరి, దానికి పిట్లం అంటే శనగపిండి కూర అంటారు, బేసన్ కూర అంటారు, అదే అన్నమాట. ఓకే. పత్రిసారికి ఇష్టమైన వంటకం ఇది. పత్రిసారికి ఇష్టమైన వంటకం పూరి పిట్లం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే. కావలసిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, తగినంత పెరుగు, ఉల్లిపాయలు, శనగపిండి, బియ్యపిండి, నూనె, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. ఏం చేద్దాం? ఫస్ట్ ముందు పిట్లం చేసేద్దాము. ఇక్కడేమో నూనె పెట్టుకుందాం. కాగుతూ ఉంటుంది కదా. ఈ ఫస్ట్ ప్యాన్ పెట్టాలి, వేడెక్కుతుంటుంది. దీనిలో నూనె వేయాలన్నమాట. ఓకే. ఇదేమో పక్కన పెట్టి, ఇది పూరికి నూనె బాగా కాగాలి, లేకపోతే పూరీలు బాగా రావు. ఓకే. కొంచెం 3-4 స్పూన్లు నూనె వేసేయాలి. ఆయిల్ హీట్ అయిందా? అయిందమ్మా. ఓకే. ఆవాలు, జీలకర్ర వేయాలి ఇందులో. పత్రిసారికి ఇష్టమని నేర్చుకున్నారా రెసిపీ? లేదమ్మా, మా ఇంట్లో మా అమ్మ చేసేవాళ్ళు. అయితే తెలంగాణలో చేస్తారు ఇది. అదే అంటే ఆంధ్రాలో కూడా చేస్తారు అనుకుంటా, నాకు తెలీదు. మేము తెలంగాణ కాబట్టి. మీరు తెలంగాణ? హైదరాబాదే కదా. ఓకే. ఇది ఆవాలు, జీలకర్ర చిట్టుపట్టలు ఆడాలి. ఇది ఉల్లిపాయ ముక్కలు. ఓకే. కానీ పిట్లం అనేది కొంచెం పేరు కొంచెం వేరుగా ఉంది. మరి అది రాయలసీమ పేరేమో మాకు తెలియదు. మేము బేసన్ అనేవాళ్ళం. తెలంగాణలో ఉర్దూ వర్డ్స్, హిందీ వర్డ్స్ ఎక్కువ వాడతారు కదా, అందుకు మేము బేసన్ అనేవాళ్ళం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాయి. ఓకే. అంటే ఇందులో కారం వేయరు, అందుకోసం కొంచెం పచ్చిమిర్చిలే 3-4 వేసేసుకోవాలి. ఇది ఎక్కువ వేసుకుంటే అదే కారం బాగుంటుంది. ఇది వేగుతూ ఉంటుంది. మనము ఈ బేసిన్ని కలుపుకుందాం. వాటర్లో కలుపుకుందాం. ఓకే. 2-3 వేసాను. అయితే ఇందులో కొంచెం పుల్ల పెరుగు వేసి కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఓకే. అందుకు నేను పుల్ల పెరుగు యాడ్ చేస్తున్నా, 1 స్పూను. బేసన్లో పుల్ల పెరుగు వేసి నీళ్లు పోసి కలుపుకోవాలి. ఓకే. తర్వాత ఇంకా లూజ్గా కూడా చేసుకోవాలి. అందులో లూజ్ చేసినా పర్లేదు. ఓకే. అంటే వాటర్ పోస్తే లూజ్గా అయిపోతుంది. వాటర్ దీంట్లో వేసిన తర్వాత అయినా వాటర్ పోసుకోవచ్చు. ఎక్కువ వాటర్ ఉండాలి, ఉడకాలి కదా ఇది. వాటర్ వేసి లూజ్గా కలుపుకోవాలి, ఎందుకంటే పిండి ఉడకాలి కదా, అందుకు. ఓకే. కొంచెం పసుపు వేస్తున్నాను, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే. 1 స్పూన్ ఉప్పు వేసాను. బాగా కలిపి దీన్ని అందులో వేసేయాలి. ఓకే. అంటే ఉండలు లేకుండా కలుపుతూ పోయాలి. పెద్ద గిన్నెలో కలుపుకున్నా సరిపోతుంది, ఆ గిన్నె నిండుగా. ఓకే. మీకోసం ఒక చిట్కా. పచారీ కొట్లలో
పుదీనా అనేది దొరుకుతుంది, దాంట్లో 2-3 కర్పూరం ముక్కలు వేసినట్టయితే కలిపితే నీళ్ళగా మారుతుంది. అది మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు ఉన్నప్పుడు కూడా తలకి రాసుకోవచ్చు, ముక్కుకి రాసుకోవచ్చు, వాసన పీల్చవచ్చు, జలుబు కూడా తగ్గుతుంది. ఇది మనకి మంచిది, ఇందులో ఏం కెమికల్స్ ఉండవు కాబట్టి ఇది వాడితే చాలా బాగుంటుంది. ఉడికిపోయింది అది? ఉడికిందమ్మా. ఇది చిక్కబడిపోతుంది మళ్ళీ, పిండి కదా చల్లారితే చిక్కబడిపోతుంది. బాగా ఉడికింది కాబట్టి అందుకే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. దీనికి మూత పెట్టి ఉంచేద్దాము. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తారా? ఇటు పక్క నూనె పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? పూరి చేద్దాం. పూరి ఓకే. ఈ పిండి ఇంత ముద్దగా తీసుకొని రౌండ్గా చేసుకొని బియ్యం పిండిలో ముంచాలి. బియ్యం పిండిలో ముంచి దీన్ని ఒత్తుకోవాలి పూరీలాగా. బియ్యం పిండిలో ఎందుకు అంటే ఇప్పుడు గోధుమ పిండి అంటే మనం దాంట్లోనే ముంచుతాం కదా, అంటే ఇలా చేస్తే కింద పిండి ఎక్కువ రాలేదు, నూనెలో రాలేదు. బియ్యం పిండి ఏమో నేను చేసి చూస్తే రాలేదు, అందుకో నేను ఇది మీరు ఆల్రెడీ చేశారా పూరీలో? ఆల్రెడీ చేసి తెచ్చానమ్మా. ఇది వేయించేస్తాము. ఓకే, నూనె బాగా కాలితేనే పూరీలు బాగా వస్తాయి, పొంగుతాయి అన్నమాట. లేకపోతే నూనె లేకపోతే పొంగవు పూరీలు. ఇలా బ్రౌన్గా. ఓకే, ధ్యానంలో మీకు అనుభవాలు వస్తూ ఉంటాయా? ముందు వచ్చేవి కొత్తలో, ఇప్పుడు శూన్యంలోకి వెళ్ళిపోతాము. అనుభవాలు వెనుక పరిగెత్తొద్దు, ఎందుకంటే అవి ఒక్కొక్కసారి మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. అందుకని మన శ్వాస మీద ధ్యాస పెడుతూ పోతే మనకి ఏది రావాలో అది వస్తుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఊరికే నాకు రాలేదు అని బాధపడద్దు. ధ్యానం ఎప్పుడు చాలా గొప్పది. ధ్యానం చేస్తూ ఉంటే మనకు మంచి జరుగుతుంది కదా, అలా చేస్తూ పోవాలి. కానీ ఎవరికో వచ్చిందని అనుకోవద్దు. ఒక్కొక్కసారి అవి భ్రమలు కూడా కావచ్చు, ఇల్యూషన్స్ కూడా ఉంటాయి. అందుకోసం ధ్యాన అనుభవాల వెనుక పరిగెత్తకండి అని చెప్తా. తర్వాత ధ్యానం చేస్తూ ప్రాపంచిక జీవితాన్ని వదలొద్దు, రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. 50-50 దాంట్లోనే ఉండిపోయి ఈ సంసారం ఇల్లు పట్టించుకోకుండా ఉండకూడదు. అదే, ఇదో పూరీలు రెడీ అయ్యాయి, సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసేసుకుందామా? ఓకే. అప్పటికన్నా చిక్కగా అయ్యింది, ఇంకా చిక్కగా అవుతుంది. కాసేపు చల్లారితే చిక్కగా, చాలా చిక్కగా అవుతుంది. ఓకే, ఈ పత్రి సార్కి ఇష్టమైన రెసిపీ. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మేము చిన్నప్పుడు ఇంట్లో మా అమ్మ చేసేది, ఇలాగే చేసేది. మీరు వంటలని మీ అమ్మ దగ్గర నేర్చుకున్నారా? మా అమ్మ దగ్గరే చాలా వరకు. దానికి అప్డేట్స్ మాత్రం ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను, అంటే కొన్ని యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూడు, ఇందులో పిండే దిగలేదు. అవును, కరెక్ట్. లేకపోతే గోధుమ పిండి దిగిపోతుంది, గోధుమ పిండి వేస్తే అవును కిందికి వస్తుంది. బియ్యం పిండి వేస్తే రాలేదు. ఇప్పుడు అందరికి ఇది ఒక చిట్కా, బియ్యం పిండితో చేస్తే రాలేదు, గోధుమ పిండితో అయితే రాలుతుంది. ఓకే, ఇంకా చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారా? పత్రి సార్కి ఇష్టమైన పత్రిసారి వేరుగా ఉంటాయి కదా, ఆలుగడ్డ వేపుడు, గోంగూర పచ్చడి ఇష్టమా పత్రిసారికి? చేస్తే నచ్చుతుంది, నేను చేస్తుంటా అప్పుడప్పుడు. గోంగూర పచ్చడి మీరు చేసి పెడుతూ ఉంటారా? అంటే కడతాల్లో ఇప్పుడు అంటే చంద్ర మేడం వచ్చారు, అంతకుముందు పత్రిసారి వచ్చినప్పుడల్లా భవానీ మేడం ఫోన్ చేస్తే నేను వెళ్తుండే. అలా కొన్ని రోజులు పత్రిసారికి చేసే అదృష్టం నాకు దొరికింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రెసిపీ మాకు చూపించారు. సో పూరి పిట్లం రెడీ అయిపోయింది, ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. బాగుందా? పుల్ల పెరిగేసారు కదా, పులుపు. అవును, చాలా బాగుంది, చాలా బాగా చేశారు మీరు. అండ్ ఇంతకుముందు చేసిన రెసిపీస్ కానీ ఇది కానీ చాలా బాగా చేశారు. మళ్ళీ మేము వస్తూనే ఉంటాం, మళ్ళీ ఇంకొన్ని రెసిపీస్ చేసి చూపిస్తూనే ఉండండి.
సో థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి రెసిపీ మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. పూరీ పిట్లం తయారీ విధానం: ముందుగా పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా పెరుగు కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని కాస్త పల్చగా జారుడుగా తయారు చేసుకోవాలి. తర్వాత బాండీలో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని బాండీలో వేసుకోవాలి. కాస్త చిక్కగా ఉడికే వరకు ఉంచుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం కలిపి పెట్టుకున్న పూరీ పిండిని తీసుకుని చిన్న చిన్నగా పూరీలు చేసుకొని వాటిని వేయించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పూరీ పిట్లం రెడీ. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పూరీ పిట్లం. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండ్ మార్నింగ్ టిఫిన్స్లో మాత్రం ఇలా చిటికలో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి PMC ఛానల్. నమస్తే.